హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు. ఫ్రెండ్స్ నేను YouCut యాప్లో కొన్ని టూల్స్ యూజ్ చేసి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి, రీసెంట్గా నేను టెక్స్ట్ టూల్స్ కూడా ఎలా యూజ్ చేయాలి దాని గురించి కూడా కొన్ని ట్యూటోరియల్స్ పోస్ట్ చేశాను. వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైతే నా ఛానల్ వాచ్ చేస్తారో మీరు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ చాలా చేయబోతున్నాను. అయితే వాళ్ళు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఈ మన YouCut యాప్లోనే మనం వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మనం దానికి వాటర్ మార్క్ ఎలా యాడ్ చేసుకోవాలని దాని గురించి నేను ఈ వీడియో చెప్తున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం YouCut యాప్ ఉపయోగించి మన వీడియో ఎడిటింగ్ చేసే టైంలోనే వాటర్ మార్క్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ YouCut యాప్ ఓపెన్ చేసుకుందాం. నేను YouCutలో ప్రో యూజ్ చేస్తున్నానండి. నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండు వీడియోస్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ రెండు వీడియోస్ కలిపి ఒక 1 minute నిడివి ఉంది. అయితే దీనికి మనం ఇప్పుడు వాయిస్ ఉంది, వాయిస్ ఓవర్ నాయిస్ తీసేసుకుందాం, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో చూపించాను. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ఇప్పుడు నేను తీసుకున్నానండి. దీనికి మనం వాటర్ మార్క్ ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ఇది మనం వీడియో ఎడిటింగ్ చేసే టైంలోనే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను టెక్స్ట్ తీసుకున్నాను. నా ఛానల్ పేరు రాజుబాయ్ తెలుగు టెక్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం కదా, మనం ఇవి వాటర్ మార్క్స్ యూజ్ చేసుకునేటప్పుడు కార్నర్స్లో కానీ ఇలా కానీ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ బెటర్ ఏంటంటే సెంటర్లో యూజ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే కార్నర్స్లో కానీ ఇలా ఉన్నట్లయితే ఎవరన్నా దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు క్రాప్ చేసినప్పుడు ఇది పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే బెటర్ టు మనం కీప్ ఇట్ సెంటర్ అనమాట. మనం మిడిల్లో మన వీడియోకి సెంటర్లో అయితే చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మన వీడియోలో కంటెంట్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఇది కొంచెం ఇన్విజిబుల్గా పెట్టుకోవడం చాలా మంచిది. దీన్ని ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది మనం తీసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రాజుబాయ్ తెలుగు టెక్ అనేది మనకి ఇన్విజిబుల్గా మనం చేయాలి. చూద్దాం ఇప్పుడు దీన్ని మొత్తం 1 minute ఉంది కదా, లేకపోతే ఒక్కొక్కసారి 15 నిమిషాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 20 నిమిషాలు ఉండొచ్చు. అప్పుడు వీడియో మొత్తానికి ఎలా అప్లికబుల్ చేయాలన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం డ్రాగ్ చేయగల మనకి వీడియో ఎండ్ అని క్లిప్ ఎండ్ అని వస్తుంది. ఆ క్లిప్ ఎండ్ అని కొట్టామనుకోండి, మనకి ఇక్కడ నేను 2 వీడియోస్ పెట్టాను. ఇప్పుడు మనకి చూపిస్తాను. క్లిప్ ఎండ్ అని పెట్టామనుకోండి, ఒక క్లిప్ వచ్చేసరికి 19 seconds ఉంది, రెండో క్లిప్ వచ్చేసరికి మనకి 32 seconds ఉంది. క్లిప్ ఎండ్ అని కొట్టాం కాబట్టి ఒకదాని వరకే వచ్చింది. అలా కాకుండా మనం వీడియో ఎండ్ అని కొట్టామనుకోండి, వీడియో మొత్తానికి వచ్చేస్తుంది. చూసారా, ఇలా వీడియో మొత్తానికి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన వీడియో కన్నా మన నేమ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం ఫాంట్ చేంజ్ చేద్దాం. మనం ఇక్కడ రకరకాల ఫాంట్స్ ఉంటాయండి. ఇదిగోండి, ఇలా మీకు ఎలా కావాలంటే అలాగా ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోండి. ఇదిగోండి, నేను ఇలా చేసుకుంటున్నాను. అయితే ఇంత పెద్ద పెట్టుకుంటే కొంచెం ఇవి టైటిల్ కను వాటర్ మార్క్స్ తేడా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నది చేసుకున్నాం. నేను చిన్నది తీసుకున్నాను. ఓకేనా, ఇలా ఇప్పుడు యాక్చువల్గా ఇది వైట్ కొంచెం డామినేట్ చేస్తుంది కాబట్టి నేను కలర్ కూడా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా చేంజ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం చూసుకున్నట్లే ఒపాసిటీ అని ఒకటి ఉంది. దీన్ని కొంచెం ట్రాక్ చేసుకోండి. చూసారు, అలా మరీ కనపడకుండా పెట్టుకున్న ఇబ్బంది మనకి అర్థం అవ్వదు. ఇలా చేసుకున్నాం అనుకుంటే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి, చూసారా, ఇక్కడ ప్రతిదానికి మనకి కనిపిస్తుంది క్లియర్గా. కొంచెం ఏదైనా డార్క్ వస్తే ఇంకా కొంచెం విజువల్గా ఉంటుంది. ఇలా మన వీడియోలో మన వాటర్ మార్క్ అనేది మనకి చాలా క్లియర్గా వచ్చేట్టు చూసుకోవచ్చు. చూడండి, మన వీడియో ఎండ్ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కంపల్సరీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇదిగోండి మన ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా మీ చాయిస్ అండి అది. లేదు కొంతమంది ఏంటంటే ఇలా కాదు నేను కార్నర్లో పెట్టుకుంటాను, అది మీ ఇష్టం. లేదు నేను ఏదైనా కలర్లో ఒక యూనిక్ కలర్ ఫాలో అవుతాం, కొంతమంది యూనిక్ ఒకే కలర్ ఫాలో అవుతూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, రెడ్ ఇలా మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కలర్ కూడా కొంచెం కనిపించాలనుకోండి, ఇలా కూడా చేసుకోవచ్చు.
మీ కలర్ సిగ్నేచర్ ఏదైనా ఒకే కలర్ ఫాలో అవుతాం అనుకుంటే ఇక్కడ ఒకటే పెట్టుకోవచ్చు. ఇలా కావాలంటే ఇప్పుడు చూడండి, మీకు ఎలా కావాలంటే అలా యూటిలైజ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, మనం ఇవాళ వచ్చేసరికి YouCut యాప్ ఉపయోగించి మన వీడియోస్లో వాటర్ మార్క్ ఎలా చేసుకోవాలన్నది నేను చూపించాను. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.